రైతులను ఎన్నికల సమయంలో వాడుకొని వదిలివేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో రుణమాఫీ అని చెప్పి రైతులను మభ్యపెట్టారు అని విమర్శించారు. 2024 ఎన్నికల్లో అన్నదాత సుఖీభవ అనే పేరుతో రైతులను మోసం చేశారు అని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకే వైఎస్ఆర్సీపీ నేతలపైన కార్యాలయాల మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులని వాడుకోవడం అంటే ఎన్నికలప్పుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, వాగ్దానాలు చేయడం, ఎన్నికలు పూర్తయిన తర్వాత వాటిని వదిలేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి ఆనవాయితీ. అందుకనే 2014 ఎన్నికల్లో రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడు. 2024 ఎన్నికల్లో అన్నదాత సుఖీభవ పేరిట మోసం చేశాడు. మేము అడిగేటువంటి ఏ ప్రశ్నకు కూడా సరైనటువంటి సూటిగా సమాధానం చెప్పలేక మమ్మల్ని విమర్శించడం, తిట్టించడం, మా పైన దాడులు చేయడం, కార్యాలయాల మీద దాడులు చేయడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఆనవాయితీ అయిపోయింది.